ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన మరొకసారి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని కనికరపడిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలలో ఉన్న సంగతుల ద్వారా మమ్మల్ందరినీ మీరు దర్శించి నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ందరినీ కూడా పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నీ మహిమగల రాకడ కొరకు మమ్మల్ందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ వాక్కును ఆత్మను పంపి నీ మహిమగల రాకడ కొరకు ఒక గుంపు పరిశుద్ధ జనాంగాన్ని సిద్ధపరచునట్లుగా కృపనిచ్చి సమాధానం చేత మీరు మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో నెరవేర్చి మహిమగల ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. రైట్, ప్రైజ్ లార్డ్. మంచిది. మనందరం పరిశుద్ధుడైన దేవుని దగ్గర నేర్చుకుంటా ఉన్నాము. ఈరోజు పునరుద్ధాన దినాన 1 యోహాను పత్రిక మనం 4వ అధ్యాయం ప్రారంభించడానికి దేవుడు కృపనిచ్చాడు. గత కాలం వరకు మనం 3 అధ్యాయాలు కంప్లీట్ చేయడానికి కృపనిచ్చాడు. దగ్గర 37 గంటలు ప్రభు పరిశుద్ధాత్ముడు మనందరిని దర్శించి మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు, అంటే దేవుని యొక్క వాక్యం ఏది మాట్లాడినా మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనే అర్థం. కానీ ఏ మాటనైనా గ్రహించుకోవడం వలన ఎంత విలువైందనేది మనందరికీ కూడా అర్థమవుతా ఉంటుంది. ఈ అంత్య దినాల్లో గ్రహింపు అనేది మనందరికీ చాలా చాలా అవసరం. కనుక నేను అనుకుంటున్నాను, దేవుని ఆత్మ మనలందరినీ ఎంతగా ప్రేమించి మాట్లాడుతుందో నాకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో భక్తిని మనం నేర్చుకొని చేసేది కాదు, కానీ దేవుడే మనకు సహాయం చేయాలి, గ్రహించుకోవడానికి సహాయం చేయాలి. మన బుద్ధి స్వభావంలో దేవుని చిత్తం చేయడానికి ఆయన ప్రేరేపించాలి. లేకపోతే మన బుద్ధి, మన స్వభావం, మన నడక దేవునితో తప్ప ఇక మిగతా ప్రపంచంలో అందరితో కలిసి ఉండాలనే కోరుకుంటుంది. కానీ మన బ్రతుకులో జీవానికి, మనం బ్రతికి చెల్లించడానికి కారణమైన జీవాధిపతితో సహవాసం చేయడానికి మాత్రము మన మనస్సాక్షి ఏమాత్రం కూడా అంగీకరించదు. ఇది చాలా అత్యంత ప్రమాదపూరితమైందని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవుడు మన చేత పాటలు పాడించాలి, దేవుడు మన చేత సువార్త ప్రకటింప చేయాలి, దేవుని ఆత్మ మన చేత భక్తిని చేపించాలి, విశ్వాసములో నడిపించాలి. అన్నిటికీ కారణం ఆయనే అయి ఉండాలి. ఇందులో
యేసు ప్రభు సగం చేశాడు కాబట్టి నా భక్తి నేను సగం చేస్తే నా క్రియలను బట్టి నేను యోగ్యుని అవుతాను అనుకుంటే పెద్ద భ్రమ. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో సంఘాలు మోసగించబడడానికి మెయిన్ కారణం ఏంటో తెలిసిన, నేను కూడా భక్తి చేస్తే దేవుడు నన్ను కూడా ఒప్పుకుంటాడు అని అనుకుంటున్నారు. ఇది ఎన్నటికీ మన క్రియలను బట్టి మనం ఎన్నడూ కూడా దేవుని యొద్దకు చేరలేము అనే సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవుడే మనసు కలుగు చేయాలి. మనం అనుకున్నది కొద్ది రోజులు చేస్తాం, మనకిష్టమైతే చేస్తాం, లేకపోతే చెయ్యం. మనకు నచ్చితే గుడికి వెళ్తాం, లేకపోతే ఇంట్లో కూర్చుంటాం. మనకు నచ్చకపోతే ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చికి వెళ్తాం. అందుకనే అంత్యదినాల్లో మన స్వనీతి మీద ఆధారపడి చేసే భక్తి చాలా చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ మనం ఈ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ చాలా విలువైన విషయాలు మాట్లాడతాడు. మనం ఆ వచనాలు చదువుకున్నప్పుడు అక్కడ ఆత్మ ఏ సంగతుల గురించి మాట్లాడుతుందో మనకి అర్థమవుతుంది. ఎందుకు దేవుడు ఈ 4వ అధ్యాయంలోకి వచ్చేపాటికి పూర్తిగా మార్చి మనతో సూటిగా మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. మనం ఇప్పటి వరకు 3వ అధ్యాయంలో చాలా చాలా లోతైన అనుభవాలు నేర్చుకుంటూ వచ్చాం. అంటే ఏ అధ్యాయం చూసినా చాలా ప్రత్యేకమైనదిగానే ఉంది. అందుకనే నా జీవితంలో 1 యోహాను పత్రిక కంప్లీట్ చేయగలిగితే చాలు అనే మనస్సాక్షి కూడా కలిగి ఉన్నాను నేను. అంటే సువార్త పరిచర్యలో ఇది ఎంత విలువైంది అనేది మనందరికీ అర్థం చేసుకోవటం అనేది చాలా ధన్యత. చూడండి నాన్న, ఈ 4వ అధ్యాయం చదువుతున్నప్పుడే మనకి చాలా డిఫరెంట్గా అర్థం అవుతుంది. చూడండి, 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనాలు చదువుతుండగా అందులో విషయాలు ఏమున్నాయో స్పష్టంగా గమనించండి. చదువునానా? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో చూడండి. చివరి వచనంలోకి వచ్చేపాటి ఆ చివరి లైన్లోకి వచ్చేపాటికి పరీక్షించండి అని అంటాడు. అంటే పరీక్షించబడకుండా ఏది యోగ్యమైనది అని ఎంచుకొని భ్రమపరచబడద్దు అని చెప్తుంది వాక్యం. ఎందుకని? మీకు బోధించే బోధకులు మీ ఆత్మలను కాసి ప్రభు యొద్దకు ఆయన ఎదుట నిలబెట్టడానికి సిద్ధపరిచేటువంటి నాయకులు. ఇది ఎవరు దొరికితే వాళ్ళు, లేకపోతే ఎవరు వాక్యం చెప్తే వాళ్ళు మనకి బోధకులు సేవకులు అని అనుకుంటే మనలను మనమే మోసపరుచుకుంటామని అర్థం. ఇక్కడ మన ఆత్మ నష్టపోయేటువంటి అతి ప్రమాదకరమైనటువంటి విషయాలు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. చూడండి, పిలిచేటప్పుడు ప్రారంభ మాటలో ఏమని రాశాడంటే ప్రియులారా అని చెప్పాడు. ఇప్పుడు అనేకులైన అబద్ధ ప్రవక్తలలో లోకానికి బయలు వెళ్ళి వచ్చారు అని అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? వాక్యాన్ని బోధించేవాళ్ళు, అబద్ధాలు బోధించే వాళ్ళని పరిశుద్ధ సంఘములోనికి అనేక మంది దుర్బోధకులు అనంటే ఎక్కడికి వస్తారు? సంఘానికే కదా. వాళ్ళు అనేకులు అని రాయబడి ఉంది. ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు మన హృదయాలకి భయం కలిగిద్ది అంటారా? ఆలోచించండి.
అసలు ఆ మాటకు అర్థం ఏంటో కూడా చలనం ఉండదు. ఎందుకని? మన బ్రతుకులో దేవుడు మాట్లాడిన మాట, లేకపోతే పరిశుద్ధాత్ముడు మాట్లాడే లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? వాక్యం. మనకి భూమండలం మీద మనం తల్లిదండ్రులు మాట్లాడే భాష మాట్లాడుకుంటాం, మనకు అర్థమవుద్ది. సుమారు 4-5 సంవత్సరాల వయసు వచ్చేపాటికి పిల్లలు తల్లిదండ్రులు ఏ భాష మాట్లాడితే ఆ భాష మాట్లాడతారు, తిరిగి స్పందిస్తారు, వాళ్ళు తిరిగి మాట్లాడతారు వాళ్ళు. కానీ ఈరోజు ఎన్ని సంవత్సరాలు పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నా వాక్యం మాత్రమే మనకు అర్థం కాదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు భాష మనం నేర్చుకోవటంలా, ఆ మాటలకు అర్థం ఏంటో మనం నేర్చుకోవట్లా. అది మన దగ్గర ఉన్నటువంటి దిమ్మ తెగులు. ఇప్పుడు దేవుని ఆత్మ ఏమంటదంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అనేకులు మన సంఘాల్లోకి వస్తారు అని చెప్పాడు. అంటే అపోస్తుల ద్వారా కట్టబడిన మహిమగల దేవుని సంఘాల్లోకి ఎవరు వస్తారు అంటే అదే పేరు పెట్టుకొని అబద్ధ బోధకులు వస్తారు. నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, సంఘంలో వాక్యం వింటున్న దేవుని పిల్లారా, యేసుక్రీస్తు అబద్ధ బోధకులు అనేకులు వస్తారని చెప్పిన మాట మనకు గుర్తుంటదా? ఎవడు బైబిల్లో పట్టుకొని వాక్యం చెప్తే వాడే పాస్టర్. ఎవడు మినిస్ట్రీ పేరు చెప్పుకొని మా మినిస్ట్రీ ఏంటో తెలుసా, ఇలా మినిస్ట్రీల పేరు చెప్పుకొని వచ్చి బోధించేవాళ్ళు ఉన్నారు. కానీ ఆదిమ అపోస్తులు ఏం బోధించారో ఆ సువార్త తీసుకొని వచ్చేవాడు ఎవడు లేడు. ఒకవేళ వచ్చిన అలాంటి దైవజనులను నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున ఎలాంటి ప్రమాదంలో ఉన్నారో దయచేసి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, గ్రహించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఈ మొదటి వచనంలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అనేక మంది అబద్ధ ప్రవక్తలను వస్తారని, వాళ్ళు లోకంలో నుండి బయలు వెళ్ళి మనలోకి వచ్చేస్తారని చెప్పాడు. మీరు ఎప్పుడైనా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎట్టుంటారో మీ మనసులో వాళ్ళని పట్టుకునే జ్ఞానం సంపాదించుకున్నారండి? తెలీదు. ఎవడు పడితే ఆడిని నమ్మి ప్రార్థన చేస్తాను రండి అంటే వెళ్ళిపోవటమే. మా ఇంట్లో కోట ఉంది రండి అని పిలిస్తే వెళ్ళిపోవటమే. అసలు వచ్చేవాడు ఎవడో, బోధించేవాడు ఎవడో ఎప్పుడైనా తెలుసుకున్నారా? మీకు వాటితో పని లేదండి. ఎవరు దాకేందుకు, మన సంఘస్థులే, ఎవడునో అనక్కర్లా. ఎవడు పడితే ఆడు వచ్చి బోధకుడుగా నిలబడి బోధిస్తుంటే అసలు ఎవడో ఏంటి, అతను వాక్యానుసారమైనోడా కాదా అని చూసుకొని వెంబడించే వాళ్ళు లేరు. చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం విని ముందల అసలు వీళ్ళ జీవితం ఏంటి, దేవుడు కోరుకున్న ఉపదేశం ప్రకారంగా వీళ్ళు పిలవబడిన వాళ్ళ కాదా పరీక్షించుకోవాలంట. పరీక్షించుకోమని చెప్పింది ఎవరు? దేవుడు. పరీక్షించుకోకుండా నిర్ణయం తీసుకుంటే నష్టం ఎవరికి? మనకే. ఇక్కడ మనం ఈ 6 వచనాల్లో ప్రతి వచనంలో ఆత్మ ఆత్మ అని రాయబడింది. నేనంటాను, మనుషులు కదా వాక్యాన్ని బోధించేది, ఆత్మని చెప్తున్నాడేంటి చెప్పండి? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి అంటాడేంటి? నీకు వాక్యం చెప్పే పాస్టర్లు అని మాట్లాడాలి కదా, పోని మనుషులు అని మాట్లాడాలి కదా. ఆత్మ అని మాట్లాడడంలో దేవుని ఉద్దేశం ఏంటి అంటే, ఆత్మ ఎప్పుడు కూడా మనకి ప్రత్యక్షంగా కనపడదు, కంటికి కనపడేది కాదు ఆత్మ. అంటే ఒక మనిషిని నడిపించేది,
ఒక శక్తి ఏదైనా ఉంది అంటే అది ఆత్మ. ఆ ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మ లేకపోతే అపవాది సంబంధమైన ఆత్మ? ఎలా గుర్తుపడతావు? వీళ్ళు పేరు చెప్పుకుంటారు క్రైస్తవులని, లేకపోతే మేమెంతో ప్రేమిస్తున్నామని డబ్బులు ఇచ్చి మేమెంతో దేవుని ప్రేమిస్తున్నాం అనేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి ఏం తెలీదో తెలిసిన? వాక్యం తెలీదు, శ్రద్ధగా బైబిల్ చదవరు. వీళ్ళకి బైబిల్తో పని లేదు. ఉద్యోగాలు, కడుపు నిండా తిండి, ఆస్తులు, ఒళ్ళు చూసి మురుసుకోవటం, ఎరుపు రంగు చూసుకొని మురుసుకోవటం, వీళ్ళ బతుకులు మొత్తం వీటితోనే ఉంటాయి. పొలాలు, ఇళ్ళు, బిల్డింగులు, ఆస్తులు, నెల జీతాలు, వీటిని చూసుకొని బ్రతుకుతారు. ఇవన్నీ దేవుడే ఇచ్చాడు కదా, దేవుడు మమ్మల్ని కనికరిస్తున్నాడులే అనుకుంటారు. దేవుడు ఏమంటాడంటే, అసలు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వాళ్ళు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారో మీరు ఖచ్చితంగా పరీక్షించి తెలుసుకోండి అని చెప్పాడు. అసలు ఒక మనిషి, ఒక దైవజనుని ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాడు అనేది పరీక్షించాలంట. ఎప్పుడైనా ఒక ఆత్మీయ దైవజనుడు ఇతను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడా, అపవాది ఆత్మ చేత నడిపించబడుతున్నాడా? నేను ఎలా తెలుసుకోవాలి? నేను ఎలా పరీక్షించాలి? మనకు తెలిసిద్దండి? ఏం లేదండి. ఎవడు బైబిల్ పట్టుకొని వాక్యం చెబితే వాడే పాస్టర్. ఆడోళ్ళు లేదు, మగోళ్ళు లేదు, ఎవడు పడితే ఆడు పాస్టర్లో. ఇప్పుడు ఆంటీ, అమ్మ, ఆంటీకి కళలు ఉన్నాయంట, అమ్మకి దర్శనాలు ఉన్నాయంట, అమ్మ చక్కగా బోధిస్తుందంట, అమ్మ కోటం పెట్టింది రండి అని పిలిస్తే ఎగేసుకొని పోవటమే. ఇప్పుడు అమ్మలో బొమ్మలు ఎక్కువైపోయారు ఇవాళ. ఆయా ఆత్మలు బోధించే ఆత్మలు దేవుని సంబంధమైనదా కాదా పరీక్షించుకొని మిమ్మల్ని మీరే తెలుసుకోవాలని రాసింది. ఇప్పుడు నేనేమంటానంటే, మనకి బంగారం కొనాలనుకోండి, ఇప్పుడు గొల్లపూడిలో కూడా బంగారపు షాపులు ఉన్నాయి. రాజయ్య, గొల్లపూడిలో కూడా బంగారపు షాపులు ఉన్నాయి. గొల్లపూడిలో కూడా బంగారం షాపులు ఉన్నాయి, కానీ ఖజానాకి వెళ్ళి ఎందుకు కొనుక్కుంటారు? ఎందుకని? మన ఇంటి పక్కనే ఉందిగా, మన ఇంటి పక్కనే బంగారపు షాప్ ఉందిగా, అది వద్దు. ఎందుకని? మంచి బ్రాండ్, క్వాలిటీ కలిగింది ఎత్తుకొని వెళ్ళి కొనుక్కుంటారు. పోనీ 10 గ్రాములు ఇవ్వండి, ఎంత అమౌంట్ అనంటే వాళ్ళు ఒక 50,000 1,00,000 అన్నారనుకోండి, ఆ 10 గ్రాములకి ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు ఇచ్చి ఆడిచ్చిన 10 గ్రాములు తీసుకొని వచ్చేస్తారా? రాజయ్య వచ్చేస్తారా? ఏం చేస్తారు? ఆగయ్యా ఆగు, నువ్వు ఇచ్చిన 10 గ్రాములు కాటాయ్యాయి అంటారా లేదా? ధర్మ కాటా అని గవర్నమెంట్ కాటా కూడా ఉంటుంది బయట. ఇప్పుడు కొనే షాపులో వాడు వేసి ఇచ్చినా మనం కరెక్ట్గా చూసుకొని దాని ప్రకారంగా డబ్బులు కట్టి వచ్చినా మళ్ళీ ఏం చేస్తాం? బయటకు వచ్చి ధర్మ కాటా అని ఉంటుంది, అక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి చూసుకుంటాం, చెక్ చేసుకుంటాం. ఎందుకని? ఎంత బ్రాండ్ షాపులో కొన్నా చెక్ చేసుకోకుండా కొంటామా? గతించిపోయే బంగారాన్నే అన్నిసార్లు పరీక్షించి క్వాలిటీ కలిగిన షాపులోకి వెళ్ళి దాన్ని మనం 1-2 సార్లు పరీక్షించుకొని కొంటాం కదా. మరి నీ ఆత్మను రక్షించి పరలోకానికి సిద్ధపరిచేటువంటి ఒక బోధకుడు ఎలాంటి వాడై ఉండాలి? ఎప్పుడైనా ఆలోచించారండి? పరీక్షించారా? అయ్యేం అక్కర్లా, వాక్యం చెబితే చాలు, బైబిల్ వాడి చేతిలో ఉంటే చాలు. దిక్కుమాలిన మంద అయిపోయారండి. గొర్రె నెంబర్ 1 మోసపోయేటువంటి నెంబర్ 1 గొర్రెలు ఎవరు ఉంటారంటే ప్రపంచంలో క్రైస్తవులే. ఎంత దారుణమైన బ్రతుకులు అంటే అంత దారుణమైన బ్రతుకులు. చూద్దాం, ఇది చాలా చాలా విలువైన టాపిక్. ఈ రోజున ప్రపంచంలో ఏం జరుగుతున్నా మొత్తం నెంబర్ 1గా దొరికిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి.
ఇక ఇక యూట్యూబ్లో ఫేస్బుక్లో అయితే ఇక మనం చెప్పక్కర్లా. యూట్యూబ్లో ఫేస్బుక్లో అయితే ఇక ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఎన్ని రకాల ప్రసంగికులు బయలుదేరారంటే వాళ్ళందరూ అసలు దేవునాత్మ సంబంధమైన వాళ్ళ కాదా అని పరీక్షించి చూసేవాళ్ళు ఎవడున్నాడు? మాధ్యమాల ద్వారా, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రాముల ద్వారా ఎన్నో వందల రకాల పాస్టర్లు, అసలు వాడెవడో కూడా తెలియదు, వాడి హిస్టరీ కూడా తెలియదు, వాళ్ళు బోధిస్తుంటే వాళ్ళు తీయటి మాటలతో మన దగ్గరికి వస్తారు. నేనేమంటానంటే, ఒక ఇంటి స్థలం కొంటున్నారు అనుకోండి, నిద్ర పట్టిద్దా అండి? ఇప్పుడు 50 లక్షలు పెట్టి ఒక స్థలం కొంటున్నారు, నిద్ర పట్టిద్దండి? ఎప్పుడు తెల్లారిద్దా అని ఆ స్థలం గురించి ఎంక్వైరీలు చేయటం మొదలు పెడతారు. ఎంక్వైరీలు చేసి మొట్టమొదట ఈసీయా ఏంటిది అది, అంతేనా? ఈసీయేనా? ఆ ల్యాండ్ మీద అప్పులు ఉన్నాయా, బ్యాంకు లోన్లు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా అక్రమంగా వచ్చిందా, ఏమో అవన్నీ నాకు పెద్దగా తెలియదులేండి, మామూలుగా చెప్తున్నా. కనుక్కొని ఏవీ లేవు, సూపర్ ఒరిజినల్ పట్టా కాగితాలు, ఇది వీళ్ళదే అని ఎక్కడయ్యా అది, ఎంఆర్ఓ ఆఫీసా, రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈసీ తీసుకొని 1-10 సార్లు చెక్ చేసుకొని అక్కడున్న అధికారులతో మాట్లాడి ఒరిజినలా డూప్లికేట్లా, దీనికి ఏమైనా లింకులు ఉన్నాయా అని వెతికి మరీ పరీక్షించి మరీ డబ్బులు ఇస్తాం కొనేవాళ్ళకి, అమ్మే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. ఈరోజు నేనేమంటానంటే, మన జీవితంలో మనం ఎప్పుడైనా అంత శ్రద్ధ తీసుకొని నిద్ర పట్టనంతగా, మన ఆత్మల్ని రక్షించడానికి నిద్ర పట్టనంతగా పరీక్షించి తెలుసుకొని దైవజనులను, మన ఆత్మను రక్షించేటువంటి సేవకులను వెంబడించే వాళ్ళు ఉన్నారండి? ఏమోనండి, ఏం చెప్తాం? క్షయమైపోయే భూమి ఆకాశాలు వస్తువులు, వాటి కోసం 24 గంటలు ఆలోచించి పోని ఒక చిన్న కారు కొందాం అనుకున్నారు అనుకోండి, ఏం చేద్దాం చెప్పండి? ఏ కారు, ఏ మోడలు, దాని ఫ్లాష్ బ్యాక్, కంపెనీ, ఆ కంపెనీ మార్కెట్ వాల్యూ, అవన్నీ కూడా 1-10 సార్లు చెక్ చేసుకుంటాం, మైలేజ్ చెక్ చేసుకుంటాం, టెస్ట్ డ్రైవింగ్ చేస్తాం, పరీక్షిస్తాం. మనం పెట్టే డబ్బులకు సరిపడా విలువైంది వస్తుందా లేదా అని మనలను మనమే పరీక్షించుకొని ఒకసారి తగినట్టు ఉందా లేదా, ఇంత డబ్బు పెట్టొచ్చా లేదా అని ఆలోచించి పెడతాం. వెళ్ళరా, నేను తండ్రిగా మిమ్మల్ని అడుగుతున్నాను, క్షయమైపోయే వస్తువుల గురించే అంత ప్రయాసపడి, అంత ఆలోచించుకొని, పరీక్షించి ఒక నిర్ణయం తీసుకొని కొంటారు కదా. ఒక దైవజనుడిగా నేను అడుగుతున్నా, మీ ఆత్మను రక్షించే నాయకుడి గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? నీకు వాక్యం చెప్పే బోధకుడు అసలు దేవుని ఆత్మ పూర్ణుడా కాదా, లేకపోతే అపవాది ఆత్మ చేత నడిపించబడుతున్నాడా ఆలోచించారా? ప్రతి మనిషిని భూమండలం మీద ఏదో ఒక ఆత్మ, దేవుని ఆత్మ, దెయ్యపాత్మ, ఏదో ఒక ఆత్మ నడిపిస్తూనే ఉంటది. దాన్ని శక్తి అంటారు, పవర్. ప్రతి మనిషిని నడిపించే ఒక శక్తినే ఆత్మ అంటారు. ఇది దేవుని ఆత్మ లేకపోతే దెయ్యపాత్మ అనేది మనలను మనమే పరీక్షించి తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేనేమని చెప్తానంటే, ఈ లోకంలో ఒరిజినల్ వస్తువులకి డూప్లికేట్ వస్తువులు కూడా ఉంటాయి. మీరు చూడండి, ఒరిజినల్ వస్తువు ఎలా ఉంటుందో సేమ్ డూప్లికేట్ కూడా యాక్యురేట్గా, ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా అలానే ఉంటుంది. పోలికలు కానీ, డిజైన్ కానీ, నడక కానీ అన్నీ ఒకేలాగా ఉంటాయి. నేనేమన్నానంటే, మన విరోధి అయిన అపవాది వాడు కూడా వెలిగే. బైబిల్ ఏముందంటే, వాడు వెలుగు దూత అని రాయబడి ఉంది. మీరు చదువుకున్నట్లయితే
అపోస్తుల కార్యాల్లోనా కాదు నాన్న, కొరింథీ పత్రికలో చూడండి. కొరింథీ పత్రికలో, లేకపోతే మొదటి కొరింథీ పత్రిక, దొంగ అపోస్తులు అని 11, 13 చదవండి. లేకపోతే 2 కొరింథీ, క్షమించండి నాన్న, 2 కొరింథీ పుస్తకం 11వ అధ్యాయం 13వ వచనం చదవండి నాన్న. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై, అట్టివారు అనంటే ఆ పైన చదువుకోండి. తర్వాత ఆ 13వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. మనం బైబిల్ చదివి సావంగా మనం పెద్ద మేధావులం, కనీసం వాక్యము వినము, బైబిల్ చదవం. మరి నీ ఆత్మ ఎట్లా రక్షించబడితో, నీ ధీమా ఏంటో నాకు తెలియదు, దేవునికే తెలియాలి. చదువునాను. దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. పనోళ్ళు అంటే వీళ్ళంతా. ఇది ఆశ్చర్యమేం కాదే. సాతాను తానే వేషము ధరించుకొనుచున్నాడు. ఇప్పుడు సాతాను ఏ దూత వేషం వేస్తాడంట? వెలుగు దూత. పరలోకంలో ఉన్న వెలుగు దూతల పేర్లు పెట్టుకొని వస్తాడాడు. వెలుగు దూత. నేనేమన్నానంటే యేసయ్య కూడా వెలిగేగా. యేసయ్య వెలిగే, అపవాది కూడా వెలిగే. ఏ వెలుగు నిన్ను నడిపిస్తుంది నువ్వు ఎలా గుర్తుపడతావు? ఈ మధ్య యేసయ్యను వదిలిపెట్టి దూతలను నమ్మేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇవి ఇక్కడే కాదండి, కొలస్సీ సంఘంలో ఉన్నాయి. తిమోతి పత్రిక రాసినప్పుడు పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్నాయి. చాలా విచిత్రమైన, అసలు చూడండి, కొత్త నిబంధన అంతా బోధ మీరు చూడండి. యేసు ప్రభు చెప్పిన దగ్గర నుంచి, లేకపోతే సువార్తల్లో ప్రారంభించిన దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఈవెన్ యోధా, మరి ప్రకటన, మొదటి యోహాను, పేతురు, తిమోతి, తీతు, అపోస్తుల కార్యాలు, మీరు ఏ పత్రికలన్నా చూడండి, దుర్బోధకుల గురించి చెప్పని పత్రిక అంటూ బైబిల్లో లేదండి. అలానే కొత్త నిబంధన చెప్పలేదు అనుకో, పాత నిబంధన చెప్పలేదు అనుకుంటున్నారా? పాత నిబంధనలో కూడా మీరు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి బోధ కూడా ఒరిజినల్కి డూప్లికేట్లు ఉంటాయని దుర్బోధకుల గురించి చెప్పబడింది. నేనేం అడుగుతున్నానంటే, ఏ ఆత్మ నీకు వాక్యం చెప్పే వాడు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాడో, ఏ ఆత్మ చేత మిమ్మల్ని నడిపిస్తున్నాడో సంఘాన్ని దేవుడు చెప్తున్నాడు, మీరు పరీక్షించండి అన్నాడు. నేనేమంటానంటే, ఎప్పుడైనా అసలు మనకు వాక్యం చెప్పే బోధకుడిని పరీక్షించారా? పోనీ ఒక 5-6 నెలలన్నా పరీక్షించారా? పోనీ 1 నెలన్నా చూడాలిగా. మోసగాడు ఎట్టుంటాడు తెలిసిన? వాడు సంఘంలో నిలబడినప్పుడు గొర్రెలాగా ఉంటాడు, బయటికి వెళ్ళినప్పుడు వాడు తోడేళ్ళలాగా ఉంటాడు. వాడి నడక చూస్తే తోడేళ్ళు నడక ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? పైకేమో గొర్రెల చర్మం వేసుకొని ఉంటాడు. వాడి వెనక సంఘం పేరు చెప్పి కొన్ని లక్షల రూపాయల ఆస్తి సంపాదించుకొని, సేవ పేరు చెప్పి వాడికి వాడి పిల్లలకి ఆస్తులు సంపాదించుకొని బ్రతుకుతూ ఉంటాడు. ఆదిమ అపోస్తులు ఎక్కడైనా ఆస్తులు సంపాదించుకున్నారండి? సంఘం ఇచ్చే ప్రతి పైసా, ప్రతి రూపాయి ఆత్మలకున్న బంధకాలు వాటి నుంచి విడిపించారు. సంఘంలో ఎవరైనా అప్పులు బాకీలతో ఉంటే వాళ్ళని ఆదుకున్నారు. ఎవరైనా శ్రమలో ఉంటే వాళ్ళని ఆదుకున్నారు. సంఘ పరిచర్యలో కావలసిన అవసరతలు తీర్చుకున్నారు. అంతేగాని ఆ ఆదిమ సంఘంలో అపోస్తులు వాళ్ళ పిల్లల పేరు మీద, వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆస్తులు, పొలాలు కొన్నారండి? ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయా? మీరు గుర్తుపట్టారా? మరి దొంగ బోధకుడిని ఎలా గుర్తుపడతావు? యేసయ్య కూడా వెలిగే, అపవాది కూడా వెలిగే. ఏ వెలుగు నీ జీవితాన్ని నడిపిస్తుంది ఎట్లా గుర్తుపెట్టుకుంటావు చెప్పండి?
ఈరోజు నిజంగా ఈ వాక్యం మనల్ని పరీక్షించుకోండి అని చెప్పకపోతే నువ్వు ఎక్కడ ఎలా మోసపోతున్నావో నువ్వు ఎలా గుర్తుపడతావు? ఏ వాక్యాలు విని మోసపోతున్నారో మీరు ఎలా గుర్తుపడతారు? ఏం మీకున్న ధైర్యం ఏంటో నాకు తెలియదండి. మీకు ఎంత ధైర్యం ఉంటుందంటే నేను ఆశ్చర్యపోతా ఉంటా. సంఘ పిల్లల ప్రవర్తనలో, వాళ్ళ నడకలో, వాళ్ళ ధీమాలో నేను చూసినప్పుడు నేను చాలా చాలా ఆశ్చర్యపోతాను. ప్రభాకర్ కొంచెం ఇటు జరిగిన నేనేమంటానంటే, పర్లేదు బిడ్డ కొంచెం, నేనేమంటానంటే మీరు ఖచ్చితంగా పరీక్షించటం అనే నాలెడ్జ్ మీ హృదయంలో ఉండి తీరాలి. ఈ రోజున ఏ విశ్వాసి కూడా గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరండి. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని మొదటి వచనం చదివినప్పుడు మళ్ళీ చదువునానా, 4:1 మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అనేకులు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. నేనేమంటానంటే సత్య సంబంధమైన ఆత్మేది, దేవుని ఆత్మేది, లేకపోతే అపవాది ఆత్మేది నువ్వు ఎలా గుర్తుపడతావు చెప్పండి? యోహాను సువార్తలో చదవండి. యోహాను సువార్తలో దేవునికి మహిమ కలుగునుగాక 14వ అధ్యాయము 16, 13 చదువునానా? నేను తండ్రిని వేడుకొందును. 16, 13 చదువునానా? అయితే ఆయన, నాకు టైం సరిపోదని నేను కొంచెం పరిగెత్తుతున్నా, మరి కొంచెం ప్రేమతో అర్థం చేసుకోండి. 16, 13 యోహాను సువార్త చదువునానా? అయితే ఆయన అనగా ఆయన అంటే ఎవరు? సత్యస్వరూపియగు ఆత్మ. అంటే ఈ ఆత్మకి సత్యము ఉంటది. సత్యమును బట్టి ఏ ఆత్మ గుర్తుపట్టాలి. ఇప్పుడు నేనేమన్నానంటే సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు నేను సత్యమును గురించి చెప్పడానికి వచ్చాను, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాను అంటాడు పిలాతు ముందల. సత్యం అని దేన్ని అంటారు? ఆయన వాక్యము సత్యము, ఆయన ఇచ్చిన ఆత్మ సత్యము, ఆయన ఇచ్చిన బాప్తిస్మము సత్యము, ఆయన ఇచ్చిన కృపావరాలు సత్యము. ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడేవి సత్యము. ఇప్పుడు సత్యవాక్యానికి భిన్నమైన బోధే దురాత్మ. కంటిన్యూ చేయనాను అక్కడ. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి, సత్యము కాదు సర్వసత్యములోనికి నడిపిస్తాడు. చూడండి, ఇక్కడ గుర్తుపట్టాల్సినటువంటి విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సత్యము వేరు, సర్వసత్యము వేరు. మారు మనసు వేరు, సంపూర్ణమైన మారు మనసు వేరు. విశ్వాసం వేరు, సంపూర్ణమైన విశ్వాసం వేరు. పరిశుద్ధత వేరు, సంపూర్ణమైన పరిశుద్ధత వేరు. ఊరికే బైబిల్ చదివి బైబిల్లో వాక్యం చెప్పేశాడు, ఇంకేముంది ఎరగదీసేసాడు, భలే తీయగా ఉన్నాయి, అద్భుతమైన ప్రసంగం చేశాడని ఓగమాకండి. ఆత్మ ఎలాగుంటుందంటే సత్యంలోనికి తీసుకొస్తాడు, కానీ సర్వసత్యం అనేది ఒకటి ఉంది. అంటే అర్థం ఏంటి? సత్యములో నుంచి, దుర్బోధనలో నుంచి నిన్ను సంపూర్ణుని చేసిద్ది సర్వసత్యము, దేవుని ఆత్మ. కొంతమంది
ఏదో దేవదూతల పేర్లు చెప్పి రకరకాలుగా వాళ్ళు సాతాను ఒక వెలుగు దూత వేషం వేసుకుంటుంది. అది వేషం. వాడు నిజ స్వరూపం వేరు. లోపల క్రూరమైన తోడేళ్ల స్వభావం కలిగిన వారై ఉంటారు. బైబిల్ మీరు చూడరు. అందుకనే సత్యవాక్యం బోధించే అపోస్తులుడైన పౌలు అపోస్తుల కార్యాల్లో ఏమంటాడంటే, చదవండి 20:28. నేను మీ మధ్యలో నుంచి వెడలిపోయిన తర్వాత అని అంటాడు. చూడండి నాన్న, 20 నుంచి చదువు, 28 నుంచి చదువు. 20 అధ్యాయం అపోస్తుల కార్యాలు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన, ఇప్పుడు చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు మిమ్మును గురించి జాగ్రత్త అంటాడేంటి? దేవుడు సంపాదించిన స్వరక్తం ఇచ్చి సంపాదించిన మందను కాయాలంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అంటాడేంటి? పాస్టర్లని, దైవజనుడు చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకు? మందను మోసం చేసే దుర్బోధకులు సంఘములో నుంచే వస్తారు. వాళ్ళు ఎక్కడో బయట నుంచి రారు, సంఘములో నుంచి బయటికి వెళ్తారు, వెలుపలికి వెళ్తారు, వారు లోకములోనికి వెళ్తారు. మనం 1 యోహాను 4:1 చెప్పింది అదే. అబద్ధ ప్రవక్తలు లోకములో నుండి బయలు వెళ్ళి ఉన్నారు. మీరు దేవుని వాక్యాన్ని చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. సువార్తల్లో యేసు ప్రభు చెప్పాడు, పత్రికల్లో అపోస్తులు చెప్పారు. ఏ పత్రిక చూసినా కొత్త నిబంధనలో అసలు అన్లిమిటెడ్ విషయాలు ఉన్నాయండి. అన్లిమిటెడ్ అబద్ధ బోధకులు, అబద్ధ వేషధారులు, మోసం చేసే వాళ్ళ గురించి అన్లిమిటెడ్ రాయబడి ఉన్నాయి. ఈ కాంటేబుల్ అసలు ఇంత అని కొలత లేదండి. అన్నిసార్లు రిపీట్ చేశాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఏదో మొత్తానికి కనికరించి మనల్ని పరలోకానికి దేవుడు పిలుచుకున్నాడు అనుకోండి, మనందరం పరలోకం వెళ్ళిపోయాం. ప్రభు ఏమంటాడంటే, నానా నిన్ను నేను కేవలం కనికరపడి నిన్ను తీసుకొచ్చుకున్నానురా నిన్ను పరలోకానికి. నీ బతుకొండంగా నీకు వాక్యం చెప్పినోడు ఎవడో ఎప్పుడన్నా పరీక్షించావా? ఏ ఆత్మతో వాడు నీకు వాక్యం చెప్పాడో ఎప్పుడైనా పరీక్షించావా అని అడిగితే ఏం చెప్తారు? నీకు వాక్యం చెప్పి నిన్ను నడిపించేవాడు ఏ ఆత్మతో నడిపించబడ్డాడో పరీక్షించి వెంబడించావా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? భయం ఉందండి. నీ వయసు అంతా ఫోన్లు చూడటానికి, చాటింగ్లు చేయటానికి, సంఘానికి వెళ్లకుండా ఇళ్లలో కూర్చోడానికి, ముచ్చట్లు ఆడుకోవడానికి, ఎవడో ఒకడికి మెసేజ్లు పెట్టడానికి, నీ జీవితం అంతా ఇంతేనా? ఒక పాట పాడవు, సువార్త ప్రకటించు, దైవజనుడు వెళ్తే ఎక్కడికన్నా వెళ్తే వెంబడించు. ఏంది నీ బతుకు? సిగ్గు అనిపించట్లా నీ మనస్సాక్షికి? ఇప్పుడు సంఘాన్ని నేను అడుగుతున్నా అండి, రోడ్డు మీద వీధి సువార్త పెడతాను, రాజయ్య నువ్వు మీ ఆవిడ రమ్మంటే వస్తారంటయ్యా? కృపారాజు వస్తావా? ప్రాణం పోయినారాడు జీతగాడు, డబ్బులు జీతం ఇచ్చే కూలి జీతం ఇచ్చేవాడు ఏయ్ అని ఊరుని చూసాడంటే గడగడగడగడలాడిపోతాడు మా కృపారాజు. ఎందుకంటే మనడు కృపారాజు ప్రాణం ఆయన చేతిలో ఉన్నట్టుంది. అదా దిక్కుమాలిన బ్రతుకులు బ్రతుకుతూ ఎంత ధైర్యంగా నటిస్తున్నారంటే ఇవాళ వాళ్ళకి మనస్సాక్షి చచ్చిపోయిందండి, పని చేయట్లా. ఇప్పుడు నీ ఆయుష్కాలం మొత్తంలో నువ్వు దేవుని ఎన్ని గంటలు స్తుతిస్తున్నావు చెప్పు? ఎన్ని గంటలు వాక్యం చదువుతున్నావు చెప్పు? పరిశుద్ధాత్ముడు మాట్లాడే వాక్యం అనే లాంగ్వేజ్ నీకు వచ్చిందా? పరిశుద్ధాత్ముడు ఒక వాక్యం ద్వారా మాట్లాడితే నీ మనస్సాక్షికి అర్థమవుతుందా? ఏ లాంగ్వేజ్ తెలుసు నీకు? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు,
మీరు ముగ్గురు తెలుగు లాంగ్వేజ్ వస్తే చక్కగా మాట్లాడుకుంటారు, ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి అర్థమైంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడే వాక్యం అనే భాష నీకు అర్థమైద్దా? ఆ భాష నువ్వు నేర్చుకుంటేనేగా. నువ్వు పద్దాక చదివితే, ఆ వాక్యం చదివితే పరిశుద్ధాత్ముడు భాష ఏంటో, ఆయన ఏ ఉద్దేశంతో నీతో మాట్లాడుతున్నాడో నీకు అర్థమైద్ది. నీ వెండి నీ బంగారం నిన్నేం చేస్తుందో, నీ మీద తుప్పు బట్టి నీ మీద సాక్ష్యం చెప్పుద్దానంటే నీ మనస్సాక్షికి ఎంత గర్వమో. సిగ్గు అనిపించట్లా? ఇవాళ తప్పించుకుంటామేమో, రేపొద్దున తీర్పు రోజున ఏం చెప్తావు దేవుని దగ్గర? నేను వాక్యము పరీక్షించి పరిశోధించమన్నావు నాయన, నేనేం పరీక్షించుకోలేదు. అప్పులు, వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, అందం, సోకులు, ఎచ్చులు, నాకు కలిగిన బ్రాండ్ అంబాసిడర్, బ్రాండ్, మా కులం, గోత్రం, మా ఉద్యోగాలు, మా స్టైల్స్ చెత్త చెత్త. తీర్పు రోజున ఇవి ఏవి నీ కొరకు నిలబడవు. నిన్ను నిర్దాక్షిణ్యంగా నడు రోడ్డు మీద వదిలేసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాయి అన్నీ. ఇక ఒక్కొక్కళ్ళకి చదువులు గొప్ప, ఒక్కొక్కళ్ళకి ఉద్యోగాలు గొప్ప, పరలోకానికి ఇవేమీ పనికిరావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాడికే ఆశీర్వాదం, పరలోకం చేరే ఆశీర్వాదం. భయం ఉందండి? మీ నిర్ణయం వెనక, మీ ఆలోచన వెనక ఏ ఆత్మ పనిచేస్తుందో చూసుకోండి. ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి? దేవుడు అపోస్తుల ద్వారా నేర్పిన వాక్యం కాకుండా మీకు ఏ దేవదూతలు బోధించినా నమ్మొద్దు, వాడు శాపగ్రస్తుడు అయిపోతాడని చెప్పాడు కదా. చదవండి గలతీ పత్రిక 6వ అధ్యాయం 7 నుంచో 6 నుంచో చదవండి నాన్న. ఎన్ని వందల సార్లు చదివిస్తానో. వాక్యోపదేశము పొందువాడు గలతీ 1:6 అమ్మా. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మలను పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోవుట మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఒక సువార్త కాదు, ఇప్పుడు చూడండి, మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి. ఏ సువార్తను చెరిపేస్తారంట అబద్ధ బోధకులు? సాతాను వెలుగుతో ఏం చేస్తుంది? క్రీస్తు సువార్తను చెరిపేస్తుంది అంతే. ఎట చెరిపేస్తుంది? కంటిన్యూ చేయమ్మా. కలవరపరచు వారు కొందరు ఉన్నారు. కలవరపరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత అయినను ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు మేమైనను అని ఎందుకన్నాడు? ఇప్పుడు అపోస్తులు ప్రకటించారు, సువార్త అయిపోయింది. ప్రకటించిన తర్వాత నిన్న ప్రకటించిన సువార్త అది ఒరిజినల్ కాదు, ఇప్పుడు చెప్పేది ఒరిజినల్ అని వాడే అపోస్తులైనా వెనక తిరిగి వచ్చి మాట్లాడినా కూడా వాడు శాపగ్రస్తులు అని రాయబడింది. పరలోకం నుండి దేవదూత వచ్చి లేదు అపోస్తులు ప్రకటించింది కాదు, మేం చెప్పిందే కరెక్ట్ అని చెప్పారనుకో, వాడు శపించబడిన వాడు అని వాక్యం చెప్తుందిగా. భయం ఉందా? అపోస్తులు ఎక్కడైనా క్రిస్టమస్లు, గుడ్ ఫ్రైడేలు, చావులు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, ఎక్కడన్నా పండగలు, ఆచారాలు నేర్పారండి సంఘాలకి? దౌర్భాగ్యులారా, మీకు అసలు ఎంత ధైర్యం! దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు సంతోషపెట్టి తీయటి బోధల చేత ఎంతకాలం మోసం చేస్తారు? అన్యజనులు బైబిల్ చదివే పాస్టర్లో మీరు చేసే చెత్త బోధ, దేవుడు చెప్పని బోధలు చేస్తున్నారు. అన్యజనులు ఎగతాళి చేస్తున్నా కూడా సిగ్గు, శరం, సీవు నెత్తురు లేకుండా సంఘానికి దుర్బోధలు చేస్తున్నారు. భయం ఉందా నీకు? భయపడవా? ఎంతకాలం మోసం చేసుకుంటావు? బెరయా సంఘస్థులు అపోస్తులు పౌలు శీలలు ప్రకటిస్తేనే వాళ్ళు ప్రకటించిన సువార్తనే అసలు అలాగ ఉన్నవా లేవా, లేఖనాల్లో పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా చెప్పబడిన ప్రకారంగా అపోస్తులు పౌలు శీలలు ప్రకటిస్తున్నారా లేదా అని స్వయంగా వాళ్ళు పరీక్షించి చూసుకున్నారంట.
నేనేమంటానంటే అపోస్తులు సువార్త ప్రకటిస్తేనే పరీక్షించి చూసుకుంటే, మరి ఇవాళ ఇప్పుడు నేను విన్సెంట్ పాల్ అండి, నేను ప్రకటించేటప్పుడు మీరు పరీక్షించి చూసుకోరా ఏంటి? ప్రధాన అపోస్తులు, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, పిలువబడిన వాళ్ళు, వాళ్ళు ప్రకటిస్తేనే లేఖనాలలో ప్రభు ఆత్మ అలా చెప్పిందో లేదో పరీక్షించి చూసుకున్నారు. ఇప్పుడు నేను సంఘంలో వాక్యం చెప్పినప్పుడు ఇలాగ ఉన్నదో లేదో చూసుకోనే బాధ్యత సంఘానికి లేదండి. నేను వాక్యంలో చెప్పేటువంటి విషయాలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి కదా. చూసుకుంటున్నారా? పరీక్షిస్తున్నారండి? పరీక్షించుకోకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవడు ఉండడు, మనంత మోసగాళ్ళు ఎవరు ఉండరు. మనమే మోసపరుచుకుంటాం. మన ఆత్మ చనిపోయిన వెంటనే మన ఆత్మ ఆరని అగ్నిలోకి వెళ్ళిపోద్ది. అండి, భర్త చచ్చిపోతే భార్యకి ఏంటిది ఆస్తిలో వాటా వస్తుంది, మంచిది. ఇది దేవుని స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని కాయటానికి సంఘం కూడా వాటా వస్తుందా? భార్యకి వాటా వస్తుందంట. అయ్యగారు చచ్చిపోతే భార్య సేవ చేయాలంట. వాక్యంలో చూపించున్నాను. నువ్వు వాక్యంలో లేని బోధలు ఎక్కడ నేర్చుకొని బోధ చేస్తున్నావు? దేవుని భయం లేదు నీకు, బరి తెగించున్నావు. నీ మైండ్ సెట్, నీకు బోధ చేసినోడు దౌర్భాగ్యులు అట బోధ చేశారు. వాక్యంలో చూపించి మాట్లాడరాదు, రారాదు. నా దగ్గరికి రా, మాట్లాడుకుందాం. ఏంది నువ్వు చేసే ప్రసంగాలు? చార్లీ క్రిక్ భార్య అంట. ఇప్పుడు చార్లీ చనిపోయిన తర్వాత చార్లీ కిక్కు భార్య అదంతా నడిపిస్తుందంట. ఆడెవడో ఏం చేశాడు, నీకెందుకురా నాయన? నీకు పరిశుద్ధ లేఖనంలో అలాగున్నదో లేదో చూడు. ఆడవాళ్ళని సంఘ కాపరిగా ఎక్కడైనా నిలబెట్టిన దాఖలాలు ఉన్నాయా? నీకు వాక్యంతో పని లేదు. ఆడి ముఖం ఈడి ముఖం, ప్రపంచ ధర్మంలో ఏం జరుగుతుంది, సేవ అది చూసా నువ్వు నేర్చుకొని వచ్చింది సేవ చేయడానికి. ఆస్తిలో వాటాలు లాగా సంఘాన్ని పంచుకుంటారేంటి? వారసత్వపు సేవ, పాత నిబంధన ధర్మశాస్త్ర క్రమం, అది అహరోను క్రమం. కొత్త నిబంధనలు అహరోను క్రమం లేదు. ఎవడైతే దేవుడు కోరుకున్న జీవితం ఎవడైతే చేస్తాడో, ఆత్మలు రక్షించబడడం కొరకు తన తల్లిని, తండ్రిని, ఆస్తుల్ని, పాస్తుల్ని అన్నిటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు మీద ఆధారపడి ఎవడైతే వెంబడిస్తాడో వాడే దేవుడు కోరుకున్న అర్హతలు ఏ వ్యక్తిలో, ఏ దైవజనుల్లో ఉంటాయో. ఒక సువార్త ప్రకటించాలంటే ఏ లక్షణాలు ఉండాలో అవి నీలో ఉంటే నువ్వు సేవ వచ్చేయి, తప్పేముంది? ఎవరైనా సరే ఆ లక్షణాలు ఉన్నవాడు సేవ చేయొచ్చు. వాక్యం నీకు అర్థం కావట్లేదా? వాక్యం తీసి చూపించు సంఘానికి. నువ్వు చెప్పిన మాట వాక్యంలో ఉందా? చూపించు. లేఖనములో అలాగూ రాయబడి ఉన్నాయా? చూపించు. నీ నోటి దూల తీర్చుకొని ప్రసంగాలు చేయమాక, అనుభవ జ్ఞానం నేర్చుకో. చూడండి, ఈ దుర్బోధకులంతా కూడా ఎక్కడి నుంచి బయలుదేరుతారో చూడండి. ఒక మాట నేను చూపించి ముందుకెళ్తాను. 1 యోహాను పత్రిక మనం గత కాలంలో ఆల్రెడీ మనం చదువుకుంటూ వచ్చాం, నేర్చుకుంటూ వచ్చాం. 2వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి నాన్న. చిన్న పిల్లలారా, ఇక్కడ చూడండి ఎవరిని ఎలా సంభాషిస్తున్నాడో చూడండి. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఎవరంట? ఎవరు విరోధి? క్రీస్తు విరోధి వచ్చనని మీరు వింటిరి కదా. ఆల్రెడీ చెప్పాడు, విన్నారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇప్పుడు ఈ మాట, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఇది కడవరి గడియ అని, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని. ఇప్పుడు చూడండి, ఎక్కడి నుంచి బయటికి వచ్చారు? మనలో నుండి బయలు వెళ్ళిరు గాని వారు మన సంబంధులు కారు. వాళ్ళంతా కూడా మన సంబంధులు కానే కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వాళ్ళు బయలు వెళ్ళిరి. చూడండి, మన దగ్గర నేర్చుకొని మన సంఘంలోనే ఉంటూ
వాళ్ళు సపరేట్గా మనలో నుంచి వేరై లోకంలో నేర్చుకున్న రకరకాల దుర్బోధలు నేర్చుకుంటున్నారు. నేనేమంటానంటే, ఒక అపోస్తులు ఏ సువార్త ప్రకటించారో ప్రతిష్ఠితులైన అపోస్తుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఎదిగి వాళ్ళ చేత పంపబడి సేవ చెయ్యాలి. ఉన్నారండి అలాగా? అటొస్తే తెలిసిద్ది నీకు వాక్యం యొక్క విలువేంటో. ఇప్పుడు వీళ్ళు బయలుదేరి సపరేటు సంఘాలు పెట్టుకొని ఇక వాళ్ళ ఇష్టం. సంఘాలకు పేర్లు ఉన్నాయండి. అపోస్తులకు ఎక్కడైనా సంఘాలకు పేర్లు నేర్పాడా యేసుప్రభు? ఇప్పుడున్న పాస్టర్లకి దేవుడు దర్శనమిచ్చి కళ్ళిచ్చి సంఘాల పేర్లు చెప్పాడంట. బెతస్తా సంఘము, పెంతుకోస్తు సంఘము. ఎక్కడదా నాయన నీకు? ఓ సన్నా సన్నాయిలు సంఘాలు ఎవరు చెప్పారు నీకు? తెలీదు. అపోస్తులకి ఇలాంటి పద్ధతి నేర్పలేదే. ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు సంఘం. గలతీలో ఉంటే గలతీ సంఘం, ఎఫ్ఎస్సిలో ఉంటే ఎఫ్ఎస్సి సంఘం, హెబ్రీలో ఉంటే హెబ్రీ సంఘం. ఏ ఊరైతే ఆ ఊరు సంఘ పేర్లు చెప్పుకున్నారు. వీడు ఎవడు కాడే మినిస్ట్రీకి ఫౌండర్ నేను, వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు నేను, మా నాన్న వ్యవస్థాపకుడు, మా అమ్మ వ్యవస్థాపకుడు, మా తాత వ్యవస్థాపకుడు. ఇదే. మరి దేవుడు ఏమయ్యాడు? కళ ద్వారా మాట్లాడాడు దేవుడు. నీకు మంచిదే. మరి దేవుని వాక్యం ద్వారా మాట్లాడ్డా నీకు? మరి వాక్యం ఏమైపోవాలా? నీకు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేది నీకు అర్థం కాదు. కళలో మాట్లాడేది. ఇప్పుడు చూడండి, బలిపీఠం ఎక్కాడంటే వాడు మొట్టమొదట దుర్బోధకులు ఎట్లా తెలిసిన? దేవుడు రాత్రి నా కళ్ళలో మాట్లాడాడు అంటాడు అంతే. దర్శనంలో మాట్లాడాడు అంటాడు అంతే. నీకు వచ్చేటప్పుడు నేను ప్రవక్తనని చెప్పడం. మామూలుగా వచ్చి నుంచొని ఏమంటాడంటే, నాకు కలలో రాత్రి దేవుడు మాట్లాడాడు, అందుకని నేను మీకు చెప్తున్నాను అంటాడు. ఇప్పుడు వాడు ఏం చెప్తాడు తెలిసిన? నీకు ఉద్యోగం వస్తుంది, దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంటే వాడు 24 గంటల భూ సంబంధమైన కలలో దర్శనాలే చెప్తాడు. ఇక పరలోకానికి సంబంధించినటువంటి నిరీక్షణ, విశ్వాసము, పరిశుద్ధత, నీతి, అందులో సంపూర్ణత, మారు మనసులో సంపూర్ణతల గురించి ఒక్క వాక్యం కూడా చెప్పండి నీకు. నేను పలానా కుటుంబంలోకి వెళ్తే ప్రార్థన చేస్తే వాళ్ళకి అద్భుతం జరిగింది అని చెప్పి సాక్ష్యం చెప్తాడు. అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఎట్ట ఉంటాయి. భూ సంబంధమైన వాటి విషయాల్లో వీళ్ళు కళ్ళ దర్శనాలు కంటూ వీళ్ళు ప్రసంగాలు చేస్తూ ఇక ఏం లేదండి, గొర్రెల మందకున్నటువంటి ఏం లేదు, నువ్వు పాపం చేస్తే 10,000 కడితే పోద్ది. ఇది ఇలా బోధ. అదేమనంటే జక్కయ్యను చూపిస్తారు. జక్కయ్య తన డబ్బంతా ఇచ్చేసి పాపానికి వెలకట్టాడని ఇక దాన్ని తన ఇష్టం వచ్చిన బోధల్లోకి మార్చుకొని ఈ రోజున పాపానికి రేటు కట్టి డబ్బులు సంపాదించుకొని వ్యాపారాలు చేసుకొని ఆ పిల్లల పేర్ల మీద ఆస్తులు కోట్ల రూపాయలు సంపాదించి బతుకుతున్నారు. ఇదంట సేవ అంట. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నీకెవడు బోధకుడు చెప్పు? అపోస్తులు ఎక్కడన్నా ఇలాగ సంపాదించుకున్నారు వాళ్ళ పేర్ల మీద? అందుకని అపోస్తులు ఇళ్లలో పెట్టారు సేవ. వాళ్ళ పేర్ల మీద చరస్థిరాస్తులు కొనుక్కోలా, ఇళ్లలో పెట్టారు సేవ. విశ్వాసుల ఇళ్లలో ఎవరైనా ప్లేస్ ఇస్తే ఆడికెళ్ళి అక్కడ కూటం పెట్టి అక్కడ సంఘాలను కట్టారు. మరి ఇప్పుడు ఎవరు నేర్పారు వీళ్ళకి? ఎవరు ఆలోచిస్తారండి? షైనమ్మా, మీ ఇల్లు ఇస్తావా సేవకి? విశ్వాసులు ఎవరైనా ఇల్లు ఇస్తారండి? అంత త్యాగం చేసే పిల్లలు ఉన్నారా ఎవడన్నా? సత్యవాక్యాన్ని నమ్మి ఆత్మల కొరకు భారం కలిగి ఎవరన్నా అయ్యా మాకు ప్లేస్ ఉంది, ఇదిగో ఇక్కడ మీరు సేవ చేసుకోండి అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ప్రాణం పోయినా అనరు. ఎవరిని ఎంతకాలం మోసం చేస్తారండి? చదవండి, మత్తయి సువార్తలో చదవండి, 7వ అధ్యాయం 17వ వచనం చదవండి.
నాకేం పిల్లలు టైం బాంబు పెట్టారు. అలాగుననే ఉమ్, ప్రతి మంచి చెట్టు ఉమ్. మంచి ఫలములు ఫలించును. మీరు అక్కడ కంటెంట్ చాలా 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 బీ కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలండి. లేఖనం చాలా జాగ్రత్తగా చెప్తుంది. కంటిన్యూ చేయనా? ప్రతి మంచి చెట్టు 22 వచనాల వరకు చదువుకోండి, మీకు కరెక్ట్ గా ఆ మూమెంట్ ఏం జరుగుతుంది అర్థమవుతుంది. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. మంచి ఫలాలు ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు ఇప్పుడు చూడండి, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఇప్పుడు చెట్టుకు ఫలం ఏంటి చెప్పండి? చెట్టుకు ఫలం ఏంటంటే కాయలు, ఆకులు, కాండాలు, కొమ్మలు కాదు. ఇప్పుడు చెట్టుకి వచ్చిన కాయ, చెట్టుకి ఆధారం ఏంటి? చెట్టు ఏర్లు. చెట్టు నిలబడడానికి కారణం ఏంటి? చెట్టు ఏరు. చెట్టు ఏరు బయట కనపడేదేమో కాయ, చెట్టు వేర్లు మనుషులు ఎవరికి కనపడదు. నేనేమన్నానంటే, ఒక మనిషిని నడిపించే ఆత్మ దేవుని ఆత్మ, దెయ్యపు ఆత్మ. ఇప్పుడు కనబడేదేమో నువ్వు, నిన్ను కనబడకుండా నడిపించేదేమో వేరు, కనబడేటట్టు చూపించేది కాయి, ఫలం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు ఎవరు? ఫలం. ఇప్పుడు పిల్లల ప్రవర్తన చూస్తే తల్లిదండ్రుల జాతకాలు మొత్తం చెప్పేయచ్చు. తల్లిదండ్రులు మంచోళ్ళేనండి, పిల్లలే మాటింటలేదండి. అవునా? నీ చెట్టు ఏరులో చేదుంటే కాయల్లోకి చేదే వస్తుంది నానా. నిన్ను దెయ్యపాత్మ నడిపిస్తే నీ పిల్లల్ని కూడా దెయ్యపాత్మే నడిపిస్తుంది. నిన్ను దేవుని ఆత్మ నడిపిస్తే నీ పిల్లల్ని కూడా దేవుని ఆత్మ నడిపిస్తుంది. నువ్వు అబద్ధ బోధకుడు అయితే నీ ద్వారా పుట్టిన సేవకులంతా కూడా అబద్ధ బోధకులు అవుతారు. భయం ఉందా? ఆలోచించగలిగిన సామర్థ్యం ఉందా? ఊరికే పెట్ట కథలు చెప్పినట్టు డబడబడబడబడి చదివి నేను బైబిల్ చదివాను అనుకున్నావా? ధ్యానించాలి. దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఎప్పుడైనా వాక్యమును ధ్యానించారండి? చదివేవా? ఇప్పుడు నీకు దైవజనుడు వాక్యము ధ్యానించి దేవుడు ఈ ఉపదేశాన్ని అంగీకరిస్తాడా, ఆయన చెప్పింది చెప్పినట్టు నేను చెప్తున్నానా లేదా అని 1-2 సార్లు పరీక్షించుకొని దేవుణ్ణి ఎదరగబెట్టుకొని ఆయన ముందులు పెట్టుకొని వాక్యం చెబుతాడు. ఆయన ఎదుట పెట్టుకొని వాక్యం చెప్తారు. నీ వాక్యం చెప్పినప్పుడు దేవుడు సంతోషపడితే అప్పుడు ఆయన వాక్యం ఏం చేస్తాడంటే సంఘములో ఉన్న ఆత్మలు ఫలించేటట్టు చేస్తాడు. ఉందండి. సంఘము లోకాన్ని పాపాన్ని ద్వేషిస్తుందంటే పాస్టర్ గారి కళ్ళ ముందలే అంతంత అందం కోసం అలంకరించుకొని వస్తున్నావు, బలలో చేయేస్తున్నారు, భయం లేదండి, అంతే. నిన్ను సంఘంలో ఒక అవతారం, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఒక అవతారం. మనస్సాక్షి కూడా లేదండి. దేవుడు నిన్ను తీర్పులో నిలబెడితే ఏం సమాధానం చెప్తావు? నీ ఇష్టం. ఏమోనండి, నేనేం మాట్లాడలేక బాధతో చెప్తున్నాను. కంటిన్యూ చేయమ్మా. అక్కడ పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. అదిగో, పనికి మాలిన చెట్టు ఎప్పుడు కూడా కాని ఫలాలే ఫలిస్తాయి. తల్లిదండ్రుల్లో చేదుంటే పిల్లల బతుకులు కూడా అంతే ఉంటాయి. పిల్లల బ్రతుకులు మారట్లేదంటే అర్థం ఏంటి? ఏమో మీ మనస్సాక్షికి ఎంతవరకు అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. కంటిన్యూ చేయమ్మా. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. మంచి చెట్టు కాని ఫలాలు రావు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు పనికి మాలిన చెట్టులో మంచి ఫలాలు ఎట్టొస్తాయి? మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు. చూడండి, మంచి ఫలాలు ఫలించలేదా? ప్రతి చెట్టు అన్నాడా? లేదా కొన్ని గ్రూపుల వాళ్ళకి అన్నాడా? ఎర్ర తోలు ఉన్న వాళ్ళకి అన్నాడా? లేదా నల్ల తోలు ఉన్న వాళ్ళకి అన్నాడా? ప్రపంచంలో నువ్వు ఏ మనిషి అయినా సరే నరకబడి అగ్నిలో వేయబడును. నీలో ఫలము లేదా? నరకబడిపోతావు. నీ ప్రయాసంతా వృధా అయిపోద్ది.
నరకబడిపోతావు. నరకబడి నీ లైఫ్ ఎక్కడ ఉంటుందో తెలిసిన ఆరని అగ్గిల్లో కూర్చుంటావు. ఎందుకంటే నీ బ్రతుకున్న కాలం అంతా కనీసం పాడలేవు, స్తుతించలేవు, వాక్యం చదవలేవు, పరిశుద్ధుల్ని వెంబడించలేవు, వాక్యం కోరుకున్న జీవితం చేయలేవు. నీ జీవితం మొత్తం ఏంటిదే ఫోనులోనే సరిపోతుంది నీ ఆయుష్కాలం మొత్తం. మళ్ళీ నువ్వు నోరు తెరిస్తే దేవుడు అంటావు. నీ అంత మోసగాడు ఇంకెవడన్నా ఉంటాడా? పరిశుద్ధాత్ముడు ఏ వాక్యము ద్వారా నీతో మాట్లాడాడు నీకు అర్థమైద్దా? నీ సొంత నిర్ణయం, నీ వాక్యంలో చెప్పని విషయాలు నువ్వు ఎట్ట నమ్ముతున్నా? నీ మనస్సాక్షికి భయం లేదు. దేవుడు చెప్పింది కాకుండా వేరొక బోధ వినకూడదు, వాడు శాపగ్రస్తుడు, వేరొక ఆలోచన నీకెందుకు? అసలు నువ్వు శపించబడుతున్నావు ఎవరికి ఉపయోగం లేకుండా. ఇంత జరుగుతున్నా నీకు మనస్సాక్షి పనిచేయదు. చదువు నాన్న, కంటిన్యూ చేయి. కాబట్టి మీరు వారి ఫలముల వలన మీరు వాళ్ళ ఫలములను బట్టి వారిని తెలుసుకొందురు. ఇప్పుడు మంచి ఆత్మచేత, దేవుని ఆత్మచేత నడిపించబడేటప్పుడు మొదటి సింబల్ ఏంటంటే ఫలాలు చూసి చెప్పొచ్చు. మీకు ఏ ఫలాలు వచ్చినాయి? ఇప్పుడు దైవజనుడు సంఘంలో వాక్యం చెప్పినప్పుడు ఫలాలు రావాలా? వాక్యానుసారమైన జీవితం సంఘ పిల్లలు చెయ్యాలా? చెయ్యకపోతే నరకబడిపోవడమే, ఇంకా వేరే ఆక్షన్స్ ఏమి లేవు. సంఘం నీ కళ్ళ ముందలే అంత బరి తెగించి వడ్డీలు, వ్యాపారాలు, అక్రమాలు, ఇతరులను మోసం చేసి సంపాదించుకోవడం, దేవుని భయం లేకుండా నీ కళ్ళ ముందర బ్రతుకుతుంటే దైవజనుడికి భయం లేదు, సంఘానికి భయం లేదు. వాక్యంలో చెప్పని పద్ధతిలో స్టార్లు, లైటింగ్లు, డెకరేషన్లు, వాక్యం పెట్టుకోరాదు. డెకరేషన్లో లైటింగ్లు, స్టార్లు, నీ సొమ్మంతా, సంఘం ఇచ్చిన సొమ్మంతా దీన్ని ఖర్చు పెట్టడమే సరిపోతుంది. తప్పురా నాయన అని చెప్తే నీ తోటి సహోదరుడిగా నమ్మేవాడు లేడు. మోసగాడిని నమ్ముతారు, గొర్రె కషాయోని నమ్మినట్టు నమ్ముతున్నారు. ఎందుకంటే మీ తాతలు, మీ నాన్నలు, మీ పెత్తాతలు, మొత్తాతలు మొత్తం పోయి ఆ దుర్బోధకులను వెంబడించి మీ బతుకుల్లో కూడా అయ్యే దయ్యాలు పట్టుకొని తిప్పుతున్నాయి. అర్థమైందండి? అందుకని 1 తిమోతి పత్రిక 4:1 చదవండి నాన్న. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, ఇప్పుడు చూడండి, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును. ఏంటంట మోసపరిచేది? ఏంటి? ఆత్మ. ప్రతి మనిషిని మోసపరిచేది దురాత్మ. ఇప్పుడు నిన్ను దేవుని ఆత్మ నడిపిస్తుందా? కాని ఫలములు, కాని చెట్టు మంచి ఫలాలు ఫలించదు. నువ్వు చెట్టు ఏరులో కనపడకుండా నిన్ను నడిపించిన దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే నువ్వు మంచి ఫలాలు ఫలించలేవు. చెట్టు వేరుకి బయటికి ఎక్కడ కనపడవు, ఏర్లు భూమి లోపల ఉంటాయి. నిన్ను కనబడకుండా నడిపించే దేవుని ఆత్మశక్తి నిన్ను చక్కగా వాక్యానుసారంగా దిద్ది ఆత్మ సంబంధమైన అలంకరణ చేత నడిపిస్తా ఉంటది. మీకు ఎన్ని సంవత్సరాలకు అర్థమైంది? చూడండి, 1 తిమోతి పత్రిక 2:10 కూడా చదువునానా. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేత తమను తాము అలంకరించుకొనవలెను. మిమ్మల్ని మీరే అలంకరించుకోండి. వాక్యానుసారమైనటువంటి అలంకరణ. సత్క్రియ అంటే దేవుడు సిద్ధపరిచిన క్రియలు అని అర్థం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై. అదిగో దేవుడు స్థిరపరిచిన సత్క్రియలు. వాక్యము ద్వారా దేవుడు నీ జీవితం ఎట్లా ఉండాలని కోరుకున్నాడో అట్ట అప్పగించుకొని బ్రతకాలి. అవి సత్క్రియలు. దేవుడు సిద్ధపరిచిన వాక్యానుసారంగా నువ్వు నేను ఎలా బ్రతకాలని చెప్పాడో అలా బ్రతకటమే సత్క్రియ. ఇప్పుడు స్త్రీలు ఏం చేయాలంట? దైవభక్తి కలిగి వాళ్ళం, మేము భక్తి తెలుసు, మాకు యేసు ప్రభు తెలుసు అనుకుంటే అలాంటి స్త్రీలు ఎలా అలంకరించుకోవాలట?
సత్క్రియల చేత తమ్మును తామును అలంకరించుకొనవలెను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువునానా. అటువలే స్త్రీలారా, అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనను ఆ, వాక్యమునకు అవిధేయులైతే ఆ, వారు భయముతో కూడిన మీ ఆ. పవిత్ర ప్రవర్తన చూచి చూచి వాక్యము లేకుండానే ఆ, తమ భార్యల నడవడి వలన ఆ. రాబట్టబడవచ్చును. ఆ, జడలు అల్లుకొనుటయు జడలు అల్లుకొనుటయు, బంగారు మంచి నగలు ప్రవర్తన, దేవుడు నేర్పిన మంచి క్రియలు వదిలిపెట్టేసి ఇక వీళ్ళ పని ఏంటంటే డెకరేషన్లు, జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును గుణములు అలంకారము గల అక్షయ అలంకారములు. అంటే అక్షయ అలంకారం అంటే నశింపు లేనిది, గతింపు లేనిది. దేవుడు ఏ సత్క్రియల చేత మిమ్మల్ని అలంకరించాలని కోరుకున్నాడో ఆ జీవితం చేయండి. మంచి ప్రవర్తన ద్వారా నీ భర్తను కాపాడుకోవచ్చు. అంటే ఇక నీ పని అంతా ఏంటి? ఆడవాళ్ళ పని ఇంట్లో డెకరేషన్కి, అందానికి కనీసం 1 గంట అయినా ఖర్చు పెడతారుగా. 1 గంట బైబిల్ చదువుతారండి, 1 గంట ప్రార్థన చేస్తారండి. ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారు, మేకప్లు, డ్రెస్సులు, ఇక చూడండి వాళ్ళకి సిగ్గు శరం ఉండదండి. అంటే పురుషుడు వేసుకున్నట్టు ప్యాంటు చొక్కాలు వేసుకొని చున్నీలు కూడా లేకుండా రోడ్లు వెంబడి తిరుగుతూ ఉంటారు. దేవుని భయం లేకుండా బరితిగించి తిరుగుతున్నారు. స్త్రీలు పురుషుడి వేషం వెయ్యకూడదు, లేఖనాలు రాయలేదా? చెప్పబడలేదా? పురుషుడు స్త్రీ వేషం వెయ్యకూడదు, లేఖనాలు చెప్పలేదా? జఫన్య శాస్త్రి గారు వాళ్ళ అమ్మగారు అయితే ఒక పురుషుడు స్త్రీ వేషం వేసుకొని చీర కట్టుకొని వస్తే అంజలి అంట. మీకు గుర్తుందా? అంజలి. ఆడు మగోడు, వాడేదో జీన్స్ ప్రాబ్లమ్స్ లో ఉంటే చీర కట్టుకొని వస్తే వాడిని సేవకురాలు చేసేసి వాడుకుంటున్నారు. ఇవాళ సంఘాల్లో నపుంసకుడిని సేవకురాలుగా చేసుకొని వాడుకుంటున్నారండి. పురుషుడు స్త్రీ వేషం వేసుకొని చీర కట్టుకొని తీయం పాస్టరమ్మ అని వాడుకుంటున్నారు పాస్టర్లు ఈ రోజున సంఘాల్లో. ఏం చెప్తాం చెప్పండి? దేవుని భయం ఉందండి. అందుకనే ఇక్కడ 1 తిమోతి 4 కంటిన్యూ చేయనా? 1 తిమోతి అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, అబద్ధికుల వేషం, వాళ్ళు వేషం వేస్తారంట. గొర్రెల చర్మం వేసుకొని చక్కటి వేషం వేసుకొని వస్తారంట. మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని. ఇప్పుడు వాళ్ళు ఏం కోల్పోతారంటే అసలు వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోతారు. ఆడు విశ్వాసం నేర్పడు. నేను ప్రార్థన చేస్తే నీకు ఉద్యోగం వస్తుంది, భూ సంబంధమైన ఆలోచనలతో పెంచుతాడు సంఘాన్ని, పరలోకం కొరకు పెంచడు. అలాంటి వాళ్ళ దగ్గర కుప్పలు ఉంటారండి జనం. ఇక ఆడు భూ సంబంధమైన వాయిద్యాలు, భూ సంబంధమైన వాటిలో నిన్ను ఊపి మ్యూజిక్లతో ఊపి నువ్వు పరలోకి వెళ్ళిపోతావు అంటాడు. వీడు శరీరాన్ని ఉద్రేకపరుస్తాడు తప్ప పాడి నాయన పిల్లలు చిన్న కేకెత్తే వమ్మో మా ప్రాణం పోతుంది అన్నారు. ఇన్ని గంటలు పాడి పాటలకు సౌండ్లు ఎందుకండి? వాక్యం పెట్టు, నలుగురు వింటారు, ఏదో ఒక వాక్యం మనిషిని బాగు చేస్తుంది. యాన్ నేర్చుకుని వచ్చారు నాయన, తెలియటిలా దేవునికి అప్పగించేస్తాం. ఇంకేమంటాం? వాళ్ళు వేషధారులట, మోసపరుచు ఆత్మల బోధ యందు లక్ష్యం ఉంచుతారంట. ఇక వీళ్ళే మాకు సేవకులు, వీళ్ళే. ఎంత భయంకరమైనటువంటి బోధలు బయలుదేరినాయో ఏమనండి, ఎవరిని ఏమనలేకపోతున్నాం. ఈ రోజుల్లో గమనించే వాళ్ళు కూడా ఎవరు లేరు.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువే చూడండి, తెస్సలోని పత్రికలో చూడండి నాన్న, మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చదువు. నా సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. ఆత్మను చివరమా. ఆర్పకుడి, ఆత్మను ఆర్పమాకండి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, ప్రవర్తించటం నిర్లక్ష్యం చేయమాకండి. సమస్తమును పరీక్షించి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమన్నాడు? అన్నిటినీ పరీక్షించండి. ముగిస్తున్నాను. అన్నిటినీ పరీక్షించండి. ఇప్పుడు చెప్పండి, ఏం పరీక్షించుకోవాలి చూసుకున్నారా బైబిల్లో? నువ్వు ఆరాధన చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? పాటల కచేరీలా? ఏమో, అసలు చెప్పిన వాక్యమే నీకు అర్థం కాదు. ఏంది నువ్వు చేసే పనులు? అన్నిటినీ పరీక్షించండి. నువ్వు ఏ పని చేసినా, ఆరాధించినా, పాడినా, స్తుతించినా, ప్రార్థించినా, దాని వెనక నిన్ను నడిపిస్తున్న ఆత్మను పరీక్షించి తెలుసుకొని వెంబడించండి, లేకపోతే మోసపోతారు. ఈ పునరుద్ధాన దినాన్న మనలను మనమే, మన ఆత్మను రక్షించేటువంటి కాపర విషయంలో మనమే పరీక్షించుకోవాలి. చూడండి, ఒక్క వచనంలో ఉన్న విషయాలు ఊరికే కొంచెం వివరంగా చెప్పుకుంటేనే మనకు టైం సరిపోవట్లే. ఎన్ని నెలలు పడుతుంది? మొదటి యోహాను పత్రిక సంవత్సరం దాటిపోయిందండి. 38 గంటల పైన నేర్చుకుంటూ వచ్చాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సంఘం అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా అంత్య దినాల్లో పరీక్షించడం నేర్చుకోవాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.